హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్. ఇవాళ మన వీడియోలో పొన్నగంటి ఆకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 4 కట్టల పొన్నగంటి ఆకు తీసుకున్నానండి. అది బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నానండి. పెసరపప్పు నేను దాంట్లోకి చూడండి, పెసరపప్పు ఇలా మనం ముందుగా ఉడకపెట్టుకోవాలి వాటర్ వేసుకొని పక్కన. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పొన్నగంటి ఆకులో చాలా విటమిన్స్ ఉన్నాయండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. రక్తం కూడా పడుతుంది మనకి. కంటిన్యూగా 40 డేస్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ ఆకు తినడం మనకి రిజల్ట్ కూడా బాగా కనపడుతుంది. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకొని ఒక 2 ఎండుమిర్చీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇలా ఆనియన్స్ అంతా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గుండెపోటుతో బాధపడే వాళ్ళు కూడా ఈ ఆకు తింటే చాలా మంచిదంటండి ఆరోగ్యానికి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పొన్నగంటి ఆకులో మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పదార్థాలు కూడా ఉన్నాయండి. కంటికి కూడా చాలా మంచిదండి మనకి ఈ ఆకు తింటే. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని మినపప్పు యాడ్ చేసుకోవాలండి. మినపప్పులు కొన్ని యాడ్ చేసుకోండి. జస్ట్ కొన్ని చాలండి మినపప్పులు. చూడండి, ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మినపప్పులు కూడా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుని దీంట్లో వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకంతా ఇలా వేసుకోండి. చూడండి, ఆకంతా పైకి వచ్చేసింది అని అనుకోకండి. బాగా మగ్గిన తర్వాత మనకి ఆకంతా కిందకి కనపడుతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకోండి. మనకి మగ్గిపోయిన తర్వాత కొంచెంలాగా కనపడుతుంది ఆకు. చూడండి, అంతా కిందకు వచ్చేసి కొంచెం అయిపోయింది ఆకంతా. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. మళ్ళీ పెసరపప్పులో మనం ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదండి, అందుకోసం. ఇలా బాగా మగ్గిపోయిందండి ఆకంతా మనకి. చూడండి, ఈ కలర్ వచ్చేయాలండి. పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోండి. ఆకంతా ఈ కలర్లో వచ్చేయాలి మనకి. నీళ్ళంతా ఇంకిపోయాయి బాగా. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు దీంట్లో యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. తేమంతా పోయిందండి ఆకులో నుంచి మనకి. నీళ్ళంతా ఇంకిపోయాయి. ఇలా కలుపుకొని తర్వాత తాలింపు పొడండి. ముందుగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సాయిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా మిక్సీలో పొడి వేసుకున్నాను నేను. దీంట్లో 3 టేబుల్ స్పూన్ పొడి వేసుకున్నాను నేను, తాలింపు పొడి. ఇలా కలుపుకోవాలండి. పొడి వేసిన తర్వాత మనం ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకంతా కింద తగలకుండా ఇలా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, మనకి పొన్నగంటి ఆకు ఫ్రై తయారైపోయింది. చూడండి, నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.